శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జై హిందూ టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం అఖండ సౌభాగ్యం కోసం అంటే భర్తకి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేను బ్రతికున్నన్ని రోజులు కూడా నేను సుమంగళిగా ఉండాలని చాలామంది మహిళలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రార్థిస్తూ మనం కొన్ని నోములు ఉంటాయి. ఆ నోములని మనం ఆచరిస్తే నిజంగా సుమంగళిగా తను మరణించే వరకు తను సుమంగళిగానే మరణిస్తుంది అన్నమాట. ఏం చేయాలి, ఏం చేస్తే సుమంగళిగా ఉండాలి అంటే అదృష్టం కూడా ఉండాలి, మాంగళ్యం చాలా బలంగా ఉండాలి. ఈ మాంగళ్యం బలంగా ఉండాలి అంటే ఏం చేయాలి? నోములు, వ్రతాలు. అటువంటి నోముల్లో ఒకటి కైలాసగౌరీ నోము. ఈ కైలాసగౌరీ నోము అంటే అమ్మవారు పార్వతీదేవి. కైలాసగిరి నోము అంటే పార్వతీదేవికి సంబంధించిన నోమే. ఈ నోము నోచుకోవటం వల్ల ఆ స్త్రీ సుమంగలిగా ఉంటుంది. ఎలా చేయాలి, ఏ నియమాలతో చేయాలి? కైలాసగౌరీ నోము నోముకుంటాని మీరు ప్రార్థన చేసి, కైలాసగౌరీ నోము అంటే ఏంటిది? పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వటం. ఎంతమందికి మీ స్తోమత ఉందో, 10 మందికి ఉందా 10 మందికి ఇచ్చినా చాలు. 100 మందికి స్తోమత ఉందా ఇచ్చుకోండి, 1000 మందికి ఇవి ఇచ్చే స్తోమత ఉన్నా ఇచ్చుకోండి. ఇవన్నీ కూడా పసుపు కుంకుమల్ని తెప్పించి ముందు రోజు పెట్టుకోవాలి. తాంబూలానికి పండు, తమలపాకులు, ఒక్కలు కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఉదయాన్నే ఏ రోజైతే కైలాసగౌరీ నోము చేయాలనుకుంటారో అందరికీ కూడా సమాచారం పంపాలి. మీరు వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళండి, ఈ నోము యొక్క తాంబూలము పసుపు కుంకుమల్ని తీసుకొని వెళ్ళండి అని చెప్తే తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అలా వచ్చి వెళ్తారు. ఎందుకంటే అందరికీ చాలా ఆసక్తి. ఇలా ఎవరైనా పసుపు కుంకుమ పంచితే ప్రతి మహిళ ముందుంటుందన్నమాట. కాబట్టి పసుపు, కుంకుమ, తమలపాకులు, ఒక్కలు, పండ్లు, అవి చీనికాయలు అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, ఇంకేవైనా అవ్వచ్చు. ఇంట్లో మీకు ఒకళ్ళు సహాయం చేయటానికి పక్కన కూర్చొని దానికి ఒకళ్ళు ఉండాలి. అక్కలు, చెల్లెలను, వదిలను, మరదలను, తల్లిను ఎవరో ఒకరిని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. అక్కడ ఈ శాస్త్రోక్తంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపు, కుంకుమలు, తాంబూలము అమ్మవారికి మొదటగా ఇచ్చి మన గోత్రనామాలతో అర్చన చేయించుకొని ఆ తర్వాత వచ్చి అమ్మవారికి కూడా బాగా పసుపు, కుంకుమ ఇలా చాలా వరకు పెట్టి ఒక ప్రదేశంలో, ఆలయంలో ఒక ప్రదేశంలో కూర్చోవాలి మూలకి. ఎందుకంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకూడదు. కూర్చొని పేపర్లు కానీ డిస్పోజల్ ప్లేట్స్ కానీ మనం అక్కడ ఉండాలి. ఎందుకంటే పసుపు కుంకుమ ఎందులో పెడతాం? ఈ ప్లేట్లు ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొని దానిలో పసుపు కుంకుమ పెట్టుకొని తీసుకెళ్తారు. కొంతమంది కవర్లు తెచ్చుకుంటారు తెలిసిన వాళ్ళు, అయ్యో వాళ్ళు కవర్లు ఇవ్వాలి కదా అని చెప్పని. అయితే ఈ కూర్చొని వచ్చిన మహిళకి పసుపు కుంకుమ పెట్టి అలాగే బాగా ఒక గుప్పెడు కుంకుమ, పసుపు, 2 తమలపాకులు, ఒక్కలు, ఒక పండుని తాంబూలంగా ఇవ్వాలి. స్వీకరించిన మహిళ కూడా ఆ ఇచ్చిన మహిళకి కుంకుమ, పసుపుని ధరింప చెయ్యాలి. ఇలా మీరు ఎంతమందికి చేయగలిగితే అంత స్తోమతలో మీరు పెట్టుకోవచ్చు. 100 మందికే ఇవ్వాలి, 108 మందికి ఇవ్వాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అసలు పిలిస్తే 10 మంది వస్తారు, అంత స్తోమత లేదన్న వాళ్ళు ఓ 1/4 కేజీ కుంకుమ, ఓ 1/4 కేజీ పసుపుని తెప్పించి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి, అమ్మ నువ్వే స్వీకరించు, నా సౌభాగ్యాన్ని రక్షించు అని చెప్పి వేడుకోవాలి. మొదటగా మనం అమ్మవారికి తీసుకెళ్ళి ఇచ్చాకే కదా మొదలు పెడతాం అందరికీ ఇవ్వటం. మరి అలా అమ్మవారికి సమర్పించి అమ్మవారికే మొదటగా ఇవ్వాలి. గుళ్ళోకి వెళ్ళి అర్చన చేయించి కూర్చొని వచ్చిన ప్రతి మహిళకి నవ్వుతూ ఆనందంగా పసుపు కుంకుమల్ని పెట్టి వాళ్ళకి ఈ పండు, రవిక, తాంబూలంగా ఇచ్చి, పెద్దవాళ్ళు అనుకోండి, మనకంటే కైలాసగౌరీ నోము చేసే వాళ్ళకంటే పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళ పాదాలకి నమస్కరించటం, వాళ్ళు ఆశీర్వదిస్తే అండి పండు ముత్తైదువులు చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా పసుపు కుంకుమల్ని ప్రతి ఒక్కళ్ళకి నవ్వుతూ పలకరిస్తూ కూర్చోండి. మీరు ఎవరైతే నోము పట్టారో వాళ్ళే కూర్చోండి. వేరే ఎవరినో కూర్చోబెడితే నాకు విసుగొస్తుంది, నేను పంచలేకపోతున్నా, ఇవన్నీ వద్దు. నువ్వు కదా నియమం చేపట్టింది, నువ్వు కదా నీ కోరికను నెరవేర్చుకోవాలనుకుని నువ్వే ఇవ్వాలి, ఫలితం నువ్వే అందుకోవాలి. కాబట్టి ఇలా అందరినీ పిలిచి మొదటగా అమ్మవారికి ఇచ్చి తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పిలవటం, అపార్ట్మెంట్లో వాళ్ళని పిలవటం, ఈ పసుపు కుంకుమల్ని కైలాసగౌరీ నోము కింద ఇవి ఇవ్వటం చాలా చాలా శుభ ఫలితాలు అనేవి వస్తాయి. ఇలా చాలా ఉన్నాయి పరిహారాలు మనకి, ఏం చేస్తే ఎలా అనేది అన్నమాట. ఇవన్నీ మనం కొట్టి పారేయడానికి కూడా లేదు అసలు.
ఎందుకంటే అది అక్కడ నిజం ఉంది కాబట్టి కొట్టేయలేరు. కాబట్టి ప్రతి మహిళ కూడా స్తోమత ఉన్నంత వరకు చెప్తున్నాను కదా, 3కి ఇస్తారా, 5 మందికి ఇస్తారా, 9 మందికి ఇస్తారా, 90 మందికి ఇస్తారా, 900 మందికి ఇస్తారా? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఒక ఇద్దరిని పిలిచామంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ తెలుసుకొని కూడా వస్తారు. దీనికి ప్రత్యేకంగా ఆహ్వానం పంపక్కర్లేదు. ఇలా అక్కడ పలానా అమ్మ ఈ కైలాసగౌరి నోము పట్టుకుందంటే వెళ్దాం రా తాంబూలం తెచ్చుకుందామంటే వాళ్ళు పిలవకపోయినా పోవచ్చు అన్నమాట. అలా మనం ఈ కైలాసగౌరి నోమును భక్తితో, శ్రద్ధతో, ఎంతో చిత్తశుద్ధితో, పంచ ఉపచారాలతో ఈ పూజను చేస్తే చాలా 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 మంచిది. ఇంతకంటే పెద్ద పదం లేదన్నమాట. అంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆ కైలాసగిరి అయిన ఆ పార్వతీదేవి అన్నమాట. మనం సుమంగళిగా కలకాలం ఉంటాం. చూడండి, ఎప్పుడైనా కానీ మంగళసూత్రం పెరిగితే కూడా అది తయారు చేయించిన భర్తతోనే మెళ్ళో వేయించుకుంటారు. అలాగే ఆ అమ్మవారికి కృతజ్ఞతలు కూడా తెలపాలి. అమ్మ చాలా చాలా కృతజ్ఞతలు తల్లి, నాకు ఈ నోము నోచుకునే అవకాశాన్ని ఇచ్చావు అంటే ఇప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకపోయినా ఈ యొక్క నోమును నోచుకోలేరు. ఆ తల్లి అనుగ్రహం ఉండాలి, మన సంకల్పం ఉండాలి. అప్పుడే ఆ యొక్క నోము కానీ వ్రతం కానీ సత్ఫలితాలను ఇస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా సౌభాగ్యంగాతో ఉండాలి అంటే మీ ఇంట్లో పిల్లలకు ఆలస్యం అవుతున్న వివాహం ఈ నోమును పట్టండి, త్వరలో వివాహం అవుతుంది. ఇలా చేస్తూ మీరు మీ యొక్క భక్తిని, మీ యొక్క చిత్తశుద్ధిని చూపించుకోండి. 10 మందిని పిలిస్తే వాళ్ళు అబ్బా భోజనం భలే పెట్టిండ్రు, తాంబూలం చాలా విలువైంది పెట్టారు అని అనుకుంటారు. అంటే ఆ రవికల్లోనే మంచి రవిక ఏదైనా ఉంది అంటే అది పెట్టి ఇచ్చేసేయటం అన్నమాట తాంబూలం. స్తోమత ఉంది అంటే మొదటి వారికి ఆఖరి వారికి చీర పెడతామంటే అలా కూడా చీర, రవిక, తాంబూలం పెట్టి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఈ కైలాసగౌరి నోము ఎవరైతే నోముకుంటారో వారి ఇంట నేను ప్రత్యక్షంగా చూసా అండి. ఆశ్చర్యకరమైన విషయము, వాళ్ళ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, వాళ్ళ ఆయనేమో వృద్ధాప్యం, ఈమెమో చిన్నపిల్లలాగుంది, అలా కుదిరిపోయింది వాళ్ళకి వివాహం అన్నమాట. ఈ ఇబ్బందులన్నీ కూడా బయటపడి ఆవిడ సుమంగళి తన యొక్క 5వ తనాన్ని కాపాడుకుంటుంది. ప్రతి మహిళ కూడా ఇప్పుడు వచ్చే కాలంలో 5వ తనానికి అసలు విలువ లేకుండా చేసేసారు మహాతల్లులు. వాళ్ళే చంపేయటాలు, వాళ్ళే అక్రమ సంబంధాలు పెట్టుకోవటాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి సౌభాగ్యం కోసం ఆ పార్వతీదేవిని మనం ప్రార్థించటం చాలా చాలా ముఖ్యం అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క నోముని నోచుకొని అయ్యో ఓమ్మో ఇంతమందికి ఇవ్వాలనేది కాదు, 10-20 మందికి ఇచ్చినా కూడా మీకు సత్ఫలితాలే, మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కైలాసగౌరి నోముని నోచుకొని మీకున్న కష్టాల్ని తొలగించుకొని మీకున్న ఆ సుమంగళీ తత్వాన్ని ఇంకా కొద్ది కాలం నడుపుకోవాలని కోరుకుంటూ స్వస్తి.